హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస బోరు కొడితే ఒక్కసారి ఇలా చేసుకోండి. రుచి చాలా చాలా బావుంటదండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసి పెడితే 1, 2 అయితే అస్సలాగరండి. అంత బావుంటది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. రెగ్యులర్‌గా తినే చపాతీ, ఇడ్లీ, బోరు దానికి కాంబినేషన్‌గా ఒక మంచి పల్లీ చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నానండి. ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా సూపర్ టేస్టీగా ఉంటది. పక్కా హోటల్ స్టైల్‌లో పల్లీ చట్నీ అండి. రుచి సూపర్‌గా ఉంటది. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా, క్రిస్పీగా చేసుకునే ఈ దోస రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్‌ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 కప్పుల రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు కప్పు, గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రేషన్ రైస్‌తో చేస్తున్నానండి. రేషన్ రైస్‌తో చేస్తే మనకు ఈ దోసలనేవి చాలా చక్కగా వస్తాయండి. 3 కప్పుల రేషన్ రైస్ వేసుకుంటే 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్పు అంటే మెజరింగ్ కప్పులో హాఫ్ కప్పుతో అటుకులు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా శుభ్రంగా వాష్ చేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 4 గంటల తర్వాత మీకు చూపిస్తాను చూడండి. మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత మెత్తగా మంచిగా నానుతాయండి. అటుకులు కూడా మెత్తగా అయిపోతాయి తొందరగానే మనకు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం వంపేసి మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులు, బియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోస అనేది అంత చక్కగా వస్తది. మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా సన్నటి రవ్వ ఎలా ఉంటదో అలా చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇదే విధంగా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ. అదే పిండిలో వేసుకున్న తర్వాత ఇలా చేత్తో బాగా ఒక 2, 3 నిమిషాల పాటు బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా సన్నటి రవ్వలాగా ఉండాలి మనకి. ఇలా చేతికి చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా ఉంటే చక్కగా వస్తాయండి. ఒక 2, 3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. మనం ఇడ్లీ, దోస, వడ దేనికైనా ఇలా మిక్స్ చేసుకున్నామంటే పిండి చక్కగా ఫార్మెంట్ అయ్యి ఇడ్లీ, దోసలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టేసి 6 గంటల నుంచి 8 గంటల పాటు పిండిని పులియడానికి పెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ పిండి పులియడానికి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే చట్నీని రెడీ చేసుకోవాలి. ముందుగా నేను ఒక కప్పు పల్లీలను ఇలా కరివేపాకు, పచ్చిమిరకాయలు టేస్ట్‌ని బట్టి వెల్లుల్లి ఒక 4, 5 దాకా వేసుకోవాలండి. ముందు నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్‌లో బాగా వేయించుకున్నాను వీటన్నిటిని. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే హోటల్ స్టైల్‌లో గట్టి చట్నీ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా చేసుకుంటున్నానండి. ఈ చట్నీ ఇడ్లీ, దోస, ఉప్మా దేనిలో కూడా చాలా బావుంటది. ఇప్పుడు పావు కప్పు దాకా వాటర్ మిక్సీ జార్ కడిగి వేసుకోవాలండి. ఈ చట్నీని మరీ పల్చగా చేయొద్దండి. ఇలా గట్టిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి ఉప్పు. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత రెగ్యులర్‌గా మనం పోపు ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఈ పోపుని చట్నీలో వేసుకోవాలి. ఏ టిఫిన్‌లోకైనా సూపర్‌గా ఉండే చట్నీ అండి. ఇప్పుడైతే మీకు పిండి పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా పిండి పులిసిందో. ఇలా మనం చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి అనేది చాలా చక్కగా ఫర్మెంట్ అవుతుందండి. ఇప్పుడు ఇలా మనము ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మన అవసరాన్ని బట్టి పిండిని మరొక బౌల్‌లోకి తీసుకొని మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే మనము ఇలా దోసలు వేసుకోవచ్చండి. నేనైతే అవసరాన్ని బట్టి పిండి తీసుకొని వేరొక బౌల్‌లో మిగతా పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా మరొక బౌల్‌లో పిండి తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో
దోసకు మంచి కలర్ రావడానికి దీంట్లో మనం ఒక పావు టీ స్పూన్ దాకా చక్కెర వేసుకోవాలండి. ఇలా షుగర్ వేసుకోవడం వల్ల దోసకు మంచి కలర్ వస్తుందండి. అచ్చం హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుందండి కలర్ అయితే. ఇప్పుడు ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు నాకు ఇక్కడ పిండి కూడా కాస్త గట్టిగా అనిపిస్తుందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉప్పు షుగర్ని వాటర్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడైతే ఇలా ఉప్పును షుగర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇలా మనము 2 గరిటెల పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దోస వేసేటప్పుడు మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచాలి. అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచితే పిండి ఏమో గరిటెకు అతుకొని వచ్చేస్తుందండి. లో ఫ్లేమ్లో ఉంచి ఇలా చక్కగా పల్చగా వేసుకోవాలి. ఇలా దోస వేసుకున్న తర్వాత దీనిపైనుంచి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అన్ని వైపుల్లో తిప్పుతూ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోస అయితే. ఇప్పుడు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అయితే. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది, ఇంకా ఎంత పల్చగా వచ్చిందో దోశ అయితే. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకోవాలండి. దోశ వేసే ప్రతిసారి వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకుంటున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. అప్పుడే మనకు దోశ అనేది ప్యాన్కి అతుక్కోకుండా చక్కగా వస్తుంది. ఇలా దోశలు 1 బై 1 వేసుకొని వేడివేడిగా తింటే రుచి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా 1 బై 1 దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ దోశ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దానికి కాంబినేషన్గా పల్లి చట్నీ సర్వ్ చేస్తున్నానండి. 2 కూడా సూపర్గా ఉంటాయి. తింటుంటే 1, 2 అయితే అస్సలు ఆగరు, అంత బాగా క్రిస్పీగా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.